Hi everyone, welcome back to English with Jalil sir. Today we are going to discuss one more question paper. This exam was held on 20th January, means this year only, right? It's paper 2. So let us start with the question number 66, right? 66 question discuss cheddam. And one more information I would like to give you that. So in the previous 28 and 29 question papers, right, in the videos, below the videos I have added WhatsApp link. So if you want to join the WhatsApp, and you can join it, right, in coming days you're going to get PDFs or grammar practice questions and these previous question papers all I'm going to upload in this, means post in this WhatsApp groups. సో నేను చెప్పేది ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. సో ఈ ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ అందులో నేను సెండ్ చేస్తాను, రైట్. 28 and 29 మోడల్ పేపర్లో, రైట్, వాట్సాప్ లింక్ని యాడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ 30th పేపర్ కూడా యాడ్ చేస్తాను, రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 66. The farmer owned a large dash of cattle that grazed near the river. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఫార్మర్ ఓన్డ్ ఏ లార్జ్ డాష్, లార్జ్ తర్వాత ఏమి ఇచ్చాడు? ఒక డాష్ ఇచ్చాడు, ఆఫ్ క్యాటిల్ దట్ గ్రేజ్డ్ ద నియర్ ద రివర్ అన్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి ఇవ్వడం జరిగింది? స్కూల్, హర్డ్, బ్రూడ్, కాలనీ. సో ఇదేం వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఇట్స్ ఎ కలెక్టివ్ నౌన్. అంటే ఈ క్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో, పశువులు ఉన్నాయో, సో ఆ పశువుల గ్రూప్ ఆఫ్ క్యాటిల్స్ని మనం ఏమంటాము అనేది మనం ఈ ఆప్షన్స్లో నుంచి ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. స్కూల్ అనేది కాదు, రైట్. స్కూల్ ఈజ్ రిలేటెడ్ టు ఫిష్, ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్, రైట్, ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్కూల్, రైట్. కమింగ్ టు హర్డ్ అంటే ఇట్స్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో గ్రూప్ ఆఫ్ క్యాటిల్స్ని ఏమంటాం మనం? మంద, పశువుల మంద. హర్డ్ ఈజ్ కరెక్ట్ వన్. అండ్ కమింగ్ టు బ్రూడ్ అంటే దేని అంటామంటే చికెన్ ఆర్ చిక్స్, గ్రూప్ ఆఫ్ చిక్స్ ఆర్ కాల్డ్, రైట్, బ్రూడ్. అంటే కోడిపిల్లల గుంపుని మనం బ్రూడ్ అంటాం, బ్రూడ్ ఆఫ్ చిక్స్. కాలనీ అంటే గ్రూప్ ఆఫ్ యాంట్స్ అనొచ్చు, అంటే చీమలు, రైట్, వాటిని మనం కాలనీ అంటాం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇయర్? హర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్. రవి బిహేవ్స్ యాజ్ దౌ హీ డాష్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్కూల్. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? రవి బిహేవ్స్, ప్రవర్తిస్తున్నాడు ఎలా? యాజ్ దౌ అని ఇవ్వడం జరిగింది, రైట్. సో యాజ్ దౌ అంటే ఏంటి? ఇమాజిన్ చేసుకోవడం, ఊహించుకోవడం, రైట్. ఏ విధంగా? హీ డాష్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్కూల్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? వాజ్ నోయింగ్ అంటే అతనికి తెలిసినట్టుగా, హ్యావ్ నోన్, వర్ నోయింగ్, న్యూ, రైట్. అంటే ఇమాజిన్ చేసుకోవడం. ఇమాజిన్ చేసుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా కూడా యాజ్తో వచ్చినప్పుడు, యాజ్ దౌ కానీ లేదా యాజ్ ఇఫ్ కానీ, రైట్, వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? సింపుల్ పాస్ట్ వస్తుంది, అంటే V2 రావాలి, వర్బ్ సెకండ్ ఫామ్ రావాలి. సో న్యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాజ్ దౌ అంటే అయినట్టుగా, అనుకున్నట్టుగా అనే ఫీలింగ్, అంటే యాజ్ ఇఫ్. హీఈస్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ సల్మాన్ ఖాన్, అంటే అతను సల్మాన్ ఖాన్ లాగా ఊహించుకుంటున్నాడు. యాజ్ ఇఫ్ అంటే ఏంటి? అంటే అనుకోవడం. సో న్యూ అనేది సింపుల్ పాస్ట్ అనేది మనం వాడాలి, యాజ్ దౌ కానీ యాజ్ ఇఫ్ కానీ వచ్చినప్పుడు, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 68. The teacher adopted dash a method to teach phonetics to her students. మనకేమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ యూనిక్, అండ్ యూనిక్, ద యూనిక్, యూనిక్, రైట్. సో మనకి యూ లెటర్తో స్టార్ట్ చేశాడు. యూ లెటర్ ఏంటి? యాక్చువల్గా వావెల్. సో మనకి వావెల్ లెటర్ రాగానే మనం ఏమనుకుంటాం? వావెల్ సౌండ్ అనుకుంటాం, బట్ ఇట్స్ రాంగ్. యూ అంటే ఏంటి? ఇక్కడ ఈ సౌండ్ వచ్చింది, రైట్. అంటే కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి యూనిక్, రైట్. యూనిక్ అంటే ఏ మాత్రమే వస్తుంది. ఒకవేళ వావెల్ సౌండ్ వచ్చినట్టయితే మనకి యాన్ వస్తుంది, బట్ ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ యూనిక్ అనాలి, అంతేగాని యాన్ యూనిక్ కానీ, ద యూనిక్ కానీ, యూనిక్ కానీ ఇవి రాంగ్ ఆన్సర్స్. కమింగ్ టు 69. ద సైంటిస్ట్ ఇన్సిస్టెడ్ డాష్ కండక్టింగ్ అనదర్ ట్రయల్ బిఫోర్ పబ్లిషింగ్ ద రిజల్ట్స్. సో మనకి ఏం చెప్పాడు ఇక్కడ? ఇన్సిస్టెడ్ తర్వాత ప్రిపోజిషన్ ఎట్, ఆన్, టు, ఫర్. సో ఇందులో సూటబుల్ ప్రిపోజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద సైంటిస్ట్ ఇన్సిస్టెడ్ ఆన్ అనాలి, ఏమనాలి? ఆన్. సో దేనిపైన? కండక్టింగ్ అనదర్ ట్రయల్ బిఫోర్ పబ్లిషింగ్ ద రిజల్ట్స్. సో ఇన్సిస్టెడ్ ఆన్ అనేది కరెక్ట్ ప్రిపోజిషన్, రైట్. అండ్ కమింగ్ టు 70. చూస్ ద గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ 4లో ఏది కరెక్టో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. హీ హ్యాడ్ జస్ట్ నౌ వెంట్ అవుట్ సైడ్. ఏమన్నాడు ఇక్కడ? హీ హ్యాడ్ జస్ట్ నౌ వెంట్ అవుట్ సైడ్. సో ఈ సెంటెన్స్ కరెక్టేనా అంటే సబ్జెక్ట్, రైట్, హ్యాడ్, రైట్. ఇది హెల్పింగ్ వర్బ్ ఆర్ వర్బ్ అంటే ఇది హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ. ఎందుకంటే వెంట్ వచ్చింది, ఇక్కడ V2 వచ్చింది. బట్ హ్యాడ్తో వెంట్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే హ్యాడ్ వచ్చినప్పుడు ఏం రావాలి? యాక్చువల్గా V3 రావాలి, ఫస్ట్ వన్. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ అయినట్టయితే
హీ హ్యాడ్ గాన్ అంటే ఏం కాదు, రైట్. మళ్ళీ సెకండ్ వన్, జస్ట్ నౌ అంటున్నాడు. జస్ట్ నౌ అంటే ఇట్స్ నాట్ సూటబుల్ టు ద ప్రెజెంట్. సెంటెన్స్ ఏమో హ్యాడ్ వర్బ్ V2 ఇచ్చాడు, మళ్ళీ జస్ట్ నౌ అనేది ఏంటిది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సూటబుల్, రైట్ వర్డ్స్ అన్నట్టు ఇది. బట్ అది టైం రిలేటెడ్ వర్డ్స్, ఇది సూటబుల్ కాదు, సో ఇట్ ఈస్ రాంగ్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, వెన్ ఐ రీచ్డ్ హిమ్ హీ హ్యాస్ ఈటింగ్ అండ్ యాపిల్. సో మనం మళ్ళీ డివైడ్ చేద్దాం. వెన్ అనేది కంజంక్షన్ అయితే ఐ సబ్జెక్ట్, రీచ్డ్ అనేది ఏంటి V2, హిమ్ ఆబ్జెక్ట్, ఓకే, ఇది ఒక క్లాజ్. అండ్ సెకండ్ వన్ ఏంటి, హీ హ్యాస్ ఈటింగ్, మళ్ళీ ఇక్కడ రాంగ్. హ్యాస్ తర్వాత ఏం రావాలి, యాక్చువల్గా V3 రావాలి, ఫస్ట్ వన్ రాలేదు. సెకండ్ వన్ ఏంటి, సెంటెన్స్ ఏమో సింపుల్ పాస్ట్లో ఉంది, వన్ క్లాజ్. అండ్ సెకండ్ ఏమో రైట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఇవ్వడానికి ట్రై చేశాడు, అది కూడా రాంగ్ రైట్ స్ట్రక్చర్ ఉంది. సో ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్, అంటే ఇన్కరెక్ట్ సెంటెన్స్. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్రెంచ్ సిన్స్ 2024. ఏమంటున్నాడు ఇక్కడ, దే హ్యావ్ బీన్ లెర్నింగ్, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు, ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఎప్పటి నుండి, సిన్స్ 2024, రైట్. హ్యావ్ బీన్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, లెర్నింగ్ అంటే కంటిన్యూ అవుతున్నారు, రైట్. సో సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది కరెక్టే ఉంది, రైట్. సో ఇట్ ఈస్ కరెక్ట్ సెంటెన్స్, గ్రామటికల్లీ కరెక్ట్ వన్. సో లెట్ us see ఫోర్త్ వన్ ఆల్సో, మధు విల్ హ్యావ్ క్లీన్డ్ ద ఫ్లోర్ బై టుమారో ఈవినింగ్. ఏమంటున్నాడు ఇక్కడ, మధు ఏం చేస్తాడట, ఫ్లోర్ని క్లీన్ చేస్తాడు. ఎప్పటి వరకు, క్లీన్డ్ ద ఫ్లోర్ బై టుమారో ఈవినింగ్. సో ఇది కూడా కరెక్ట్ సెంటెన్సే, రైట్. సో మనం దీన్ని కూడా వాడవచ్చు. బట్ ఎగ్జాక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ ద ఎగ్జాక్ట్ గ్రామటికల్ సెంటెన్స్, అండ్ ఫోర్త్ ఆల్సో గ్రామటికల్లీ కరెక్ట్ ఓన్లీ. బట్ మనకు ఆప్షన్స్లో ఒకటే ఇచ్చాడు, బట్ 2 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్, అది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 66 వచ్చేసి ఏమి ఇచ్చాడు, కలెక్టివ్ నౌన్. అండ్ 67 రైట్ వర్బ్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అనుకోవచ్చు మనం. అండ్ 68 వచ్చేసి ఆర్టికల్స్, 69 ప్రిపోజిషన్, 70 ఏమో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడగడం జరిగింది, రైట్. కమింగ్ టు 71, ఏ వై డిడ్ంట్ అటెండ్ ద వర్క్ షాప్ ఎస్టర్డే. సో ఇక్కడ ఏమంటున్నాడు, వై డిడ్ నాట్ అటెండ్ ద వర్క్ షాప్ ఎస్టర్డే అంటే వర్క్ షాప్ని ఎందుకు అటెండ్ అవ్వలేదు, రైట్. పర్సన్ ఏ అన్నట్టు ఇక్కడ. బి, ఐ డాష్ అ మెడికల్ ఎమర్జెన్సీ ఎట్ ద టైమ్, రైట్. అతను ఏం చేస్తున్నాడట, ఐ డాష్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ ఎట్ ద టైమ్ అంటే అతనికి మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఉంది, రైట్. ఆప్షన్ చూద్దాం, ఏం సూటబుల్ మనకి వర్బ్ రావాలి అన్నది. ఐఎమ్ డీలింగ్ విత్ అంటే ఐఎమ్ డీలింగ్ ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించింది. ప్రజెంట్ కంటిన్యూస్ వాడచ్చా ఇక్కడ అంటే వాడరాదు. ఎందుకు అంటే మనకి ఎస్టర్డే ఏమిచ్చాడు ఇక్కడ, ఎస్టర్డే అంటే పాస్ట్. ఎస్టర్డే అంటేనే మనకి టైం మెన్షన్ చేశాడు అంటే అది సింపుల్ పాస్ట్లో రావాలి, రైట్. ఐఎమ్ డీలింగ్ విత్ అంటే అది రాంగ్ అవుతుంది. ప్రెజెంట్ వాజ్ డీలింగ్ విత్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ విల్ సి రిమైనింగ్. హ్యావ్ డీల్డ్ విత్ మళ్ళీ రాంగ్. హ్యావ్ అనేది ఎప్పుడు వస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది. హ్యావ్ ప్లస్ V3, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది సూటబుల్ కాదు, ఎందుకంటే ఇది ఎస్టర్డే. విల్ బీ అంటున్నాడు, మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోయింది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, వాజ్ డీలింగ్ విత్. ఐ వాజ్ డీలింగ్ విత్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ ఎట్ ద టైమ్, ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది, రైట్. కమింగ్ టు 72, ద డాష్ చైల్డ్ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్, రైట్. ద చైల్డ్ ఏం చేశాడట, ద డాష్ చైల్డ్ ఆస్క్డ్, ఇందులో ఏం రావాలి. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్స్ ఇచ్చాడు, రైట్. స్పెల్లింగ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది ఏదో మనం వర్డ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంక్విజిటివ్, రైట్. ఇంక్విజిటివ్ అనేది ఇక్కడ రాంగ్, రైట్. ఇంక్విజిటివ్ అంటున్నాడు, డబుల్ ఈ కూడా రాంగ్, రైట్. ఇంక్విజిటివ్ ఇది ఇక్కడ మళ్ళీ ఈ వచ్చింది, రాంగ్. సో ద ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, ఇంక్విజిటివ్, రైట్. ఫోర్త్ ఆప్షన్, ద ఇంక్విజిటివ్ చైల్డ్ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్, రైట్. ఇది కరెక్ట్ వన్. Coming to 73, Vasu is walking now. He knows that walking is good for health. మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. వాసు ఈజ్ వాకింగ్ నౌ, హీ నోస్ దట్ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఐడెంటిఫై ద గ్రామటికల్ ఫంక్షన్ వర్డ్ వాకింగ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, గ్రామటికల్ వాకింగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే అది ఏ విధంగా గ్రామటికల్ ఫంక్షన్ అవుతుంది అనేది. సో నౌన్ నౌన్, నౌన్ వర్బ్, వర్బ్ వర్బ్, verb noun అంటే parts of speech. First we'll see the first one, Vasu is walking now. So is అనేది auxiliary అయితే walking అనేది action verb. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, verb అని తెలిసిపోయింది, రైట్. మళ్ళీ సెకండ్ వన్, he knows that walking is good for health. మళ్ళీ మనం సెంటెన్స్ని డివైడ్ చేయాలి, రైట్. he knows, he ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, knows ఏంటి verb V1 ప్లస్ yes అన్నాడు, రైట్. ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ ఏమి ఇచ్చాడు, దట్ అన్నాడు, ఏంటిది ఇది
దట్ అనేది ఆబ్జెక్ట్ కాదు, ఏమవుతుంది ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. ఏమవుతుంది? కంజంక్షన్. ఎందుకంటే ఈ క్లాజ్ని సెకండ్ క్లాజ్తో కలుపుతుంది. రైట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో వాకింగ్, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సెంటెన్స్ అయిపోయింది కాబట్టి కంజంక్షన్ తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి. ఏం రావాలి? సబ్జెక్ట్. సో నార్మల్గా సబ్జెక్ట్ ఏముంటుంది? నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటుంది. సో ప్రొనౌన్ ఉందా? లేదు. సో ఇప్పుడు అదేమనుకోవచ్చు మనం? నౌన్ అనుకోవాలి. ఏమనుకోవాలి? నౌన్. సో ఎలాంటి నౌన్ అంటే జిరాండ్ అంటాం దాన్ని. వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ కలిపితే ఏమవుతుంది? అది జిరాండ్ నౌన్ అవుతుంది. ఏమవుతుంది? జిరాండ్ నౌన్. సో నౌన్ ఫస్ట్ వన్ ఏంటి? వర్బ్. ఫస్ట్ వర్బ్ ఎక్కడ ఉంది? వర్బ్ కాదు, ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. ఇది వర్బ్ అయితే సెకండ్ ఇది నౌన్ అవుతుంది. రైట్. ఈ విధంగా మన సెంటెన్స్ని డివైడ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఏ విధంగా గ్రామటికల్ ఫంక్షన్ అవుతుంది అన్నది. 74. సెంటెన్స్ A. కుడ్ యూ లుక్ ఆఫ్టర్ మై ప్లాన్స్ యాజ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు ఢిల్లీ టుమారో. రైట్. సెంటెన్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే కుడ్ యూ లుక్ ఆఫ్టర్ మై ప్లాన్స్ అంటే ఆ ప్లాన్ని మొక్కల్ని చూసుకుంటావా. ఎందుకు? యాజ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు ఢిల్లీ టుమారో. ఎక్కడికి వెళ్తున్నారట? ఢిల్లీ. సెంటెన్స్ B. ష్యూర్. ద సెంటెన్స్ A ఎక్స్ప్రెస్ అంటే సెంటెన్స్ A అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? ఆర్డర్, సజెషన్, రిక్వెస్ట్, కమాండ్. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ సెంటెన్స్ అనేది కుడ్తో స్టార్ట్ అయింది. దేంతో స్టార్ట్ అయింది? కుడ్. కుడ్ ఏంటి? పొలైట్ వర్డ్. ఏంటిది? పొలైట్ వర్డ్. సో పొలైట్ వర్డ్ అంటే అప్పుడు ఏమవుతుంది? రిక్వెస్ట్. కుడ్ యూ లుక్ ఆఫ్టర్ మై ప్లాన్స్, కుడ్ యూ గివ్ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ గివ్ యువర్ పెన్. రైట్. ఇలా మనం రిక్వెస్ట్ చేయడం అన్నట్టు. అండ్ 75. వీ డాష్ సీన్ సచ్ ఎ హెవీ రెయిన్ ఫాల్ డ్యూరింగ్ దిస్ ఇయర్. మళ్ళీ ఇందులో మనకి ఒక ఏంటి? వర్బ్ ఫామ్ రావాలి. రైట్. వీ డాష్ సీన్ అన్నారు. సీన్ ఏంటి? V3. ఇక్కడ ఆక్సిలరీ హ్యావ్ ఆర్ హ్యాజ్ రావాలి. బట్ ఇక్కడ అన్ని హ్యావ్ ఇచ్చాడు, అది కూడా కాంట్రాస్ట్ ఫామ్లో ఇచ్చాడు, అంటే షార్ట్ ఫామ్లో ఎర్రర్ లేకుండా రాయాలి. రైట్. మనకి ఫస్ట్ వన్ హ్యావెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? హ్యావెంట్. బట్ ఇక్కడ ఏముంది? ఈజ్ మిస్సింగ్. హ్యావెంట్ అంటే ఈజ్ మిస్సింగ్. సో ఇట్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏంటి? హ్యావెంట్. ఇది కరెక్ట్ అవుతుంది. హ్యావ్ ప్లస్ నాట్. నాట్ అన్నప్పుడు మనం కాంట్రాస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాము? ఓని తీసివేస్తాం. హ్యావెంట్. రైట్. సింపుల్. మనకి ఒకటేసారి చూసినట్టయితే మనం అందరం కన్ఫ్యూజ్ అవుతాం. రైట్. కాంట్రాస్ట్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనల్ని అంటే ఇది అన్ని తెలిసింది కూడా మళ్ళీ మనం తప్పు చేయడానికి అంటే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆక్సిలరీ తర్వాత నాట్ వస్తుంది కదా. రైట్. ఈ విధంగా నాట్ వస్తుంది. సో నాట్ వచ్చినప్పుడు ఓని కట్ చేసి అక్కడ మనం రైట్ కామా పెడతాం. సో అదే కరెక్ట్ అవుతుంది. అంటే నాట్. సపోజ్ ఎగ్జాంపుల్ కెన్ నాట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రైట్. కెన్ నాట్కి షార్ట్ ఫామ్ డబుల్ అనేది అంటే డబుల్ ఎన్ అనేది ఉండదు, ఒకటే ఎన్ ఉంటుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా హ్యాజెంట్ తీసుకుందాం. రైట్. హ్యాజ్ నాట్ దగ్గర హ్యాజెంట్ అంటే ఎన్ తర్వాత కామా వస్తుంది పైన. రైట్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. హ్యావెంట్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ వన్. థర్డ్లో చూద్దాం. ఏం చేశాడు ఇక్కడ? ఈ తర్వాత ఇచ్చాడు, ఇది రాంగ్ అవుతుంది. ఫోర్త్లో ఏం చేశాడు? మళ్ళీ వి తర్వాత ఇచ్చాడు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ అనేది లేదు. రైట్. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 71. 71 ఏమి ఇచ్చాడు? మనకి వర్బ్ ఫామ్ అడగడం జరిగింది. అండ్ 72 వచ్చేసి కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్. 73 ఏమో రైట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 74 ఏమో రైట్ టైప్ ఆఫ్ సెంటెన్స్. 75 వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఫామ్స్ అడగడం జరిగింది. సో కమింగ్ టు 76th స్టేట్మెంట్ A. షీ టోల్డ్ టు మీ ప్లీజ్ హెల్ప్ మీ ఫినిష్ దిస్ వర్క్. ఏమి ఇచ్చారు ఇక్కడ? మనకి ఫస్ట్ స్టేట్మెంట్ A ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ B. షీ ఆస్క్డ్ మీ టు హెల్ప్ హిమ్ ఫినిష్ దిస్ వర్క్. ఆప్షన్స్ A కరెక్ట్, B కరెక్ట్, A and B ఆర్ కరెక్ట్ అండ్ A and B ఆర్ ఇన్కరెక్ట్. సో మనకి రెండు సెంటెన్సెస్ ఇచ్చాడు, రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ టు ఫైండ్ విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆర్ బోత్ ఆర్ వెదర్ బోత్ ఆర్ కరెక్ట్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి. షీ టోల్డ్ టు మీ ఏమి ఇచ్చారు ఇక్కడ? షీ టోల్డ్ టు మీ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే టోల్డ్ తర్వాత మనకి టు అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఇదేంటి? రైట్ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్. సో మనకి టోల్డ్ తర్వాత టు అనేది రాదు. ఎప్పుడు వస్తుంది? షీ సెడ్ టు. సెడ్ టు అంటే అది కరెక్ట్ అవుతుంది. టోల్డ్ టు అంటే అది రాంగ్ అవుతుంది. రైట్. అండ్ కమింగ్ టు స్టేట్మెంట్ B చూద్దాం. షీ ఆస్క్డ్ మీ టు హెల్ప్ హిమ్ ఫినిష్ దిస్ వర్క్ అన్నాడు. రైట్. షీ ఆస్క్డ్ మీ. ఓకే, ఇక్కడ వరకు ఓకే. టు హెల్ప్, ఎస్ ఓకే, టు హెల్ప్. మళ్ళీ ఏమి ఇచ్చారు ఇక్కడ? హిమ్ అన్నాడు. ఏమన్నారు ఇక్కడ? హిమ్ ప్రొనౌన్. సో అక్కడ యాక్చువల్ ఎవరున్నారు? షీ ఉంది. ఎవరున్నారు?
షీ ఉంది. షీ ఉన్నప్పుడు ఇక్కడ ఏం రావాలి, యాక్చువల్గా హర్ రావాలి. ఏం రావాలి, హర్ రావాలి. సో ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా ఇన్కరెక్ట్. సో బై దిస్ we observe that 2 are wrong answers. So A and B are incorrect. Right, coming to reported speech weight. 77. The last 2 chapters at this book are very interesting. So మనకి ఫైండింగ్ అన్ ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్, మనం ఆ సెంటెన్స్లో ఎక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ద లాస్ట్ 2 chapters, ఓకే, ఇక్కడ వరకు ఓకే. అండ్ ఎట్ దిస్ బుక్ ఏమన్నాడు ఇక్కడ, ఎట్ దిస్ బుక్ అనొచ్చా అని రాదు. రైట్, ఏమనాలి, ఇన్ దిస్ బుక్ అనాలి, ఆర్ ఎల్స్ ఆఫ్ దిస్ బుక్. ద లాస్ట్ 2 chapters ఇన్ దిస్ బుక్ ఆర్ ఎల్స్ ద లాస్ట్ 2 chapters ఆఫ్ దిస్ బుక్, అది కరెక్ట్ అవుతుంది. సో బి ఈజ్ అన్ ఎర్రర్. రైట్, కమింగ్ టు 78. నోబడీ అండర్స్టూడ్ డాష్. ఏమడిగాడు ఇక్కడ మనకి, డిడ్ దే, డిడిన్ దే, డూ దే, డజంట్ దే, అంటే ఇది క్వశ్చన్ ట్యాగ్ బిట్. రైట్, క్వశ్చన్ ట్యాగ్లో నోబడీ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ, నోబడీ అండర్స్టూడ్. సెంటెన్స్ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటిది, పాజిటివ్ ఆర్ నెగిటివ్. సెంటెన్స్ పాజిటివ్లో ఉందో నెగిటివ్లో ఉందో చూడాలి. ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉంది, నెగిటివ్లో ఉంది. ఎందుకు అంటే నోబడీ వచ్చింది కాబట్టి. నో అంటేనే నెగిటివ్, నో అంటేనే నెగిటివ్. సో నెగిటివ్లో ఉంది కాబట్టి ఏం చేయాలి మనం, రైట్, పాజిటివ్లోకి మార్చాలి. రైట్, ఎక్కడికి మార్చాలి, పాజిటివ్లోకి, ఫస్ట్ వన్. అండ్ సెంటెన్స్లో మనకి వర్బ్ ఏముంది, అండర్స్టూడ్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, అండర్స్టూడ్. అండర్స్టూడ్ అంటే ఏంటిది, సింపుల్ పాస్ట్, V2. సో V2 అన్నప్పుడు సింపుల్ పాస్ట్లో మనకి ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. ఆక్సిలరీ ఏమొస్తుంది, డిడ్. సో నోబడీకి ఏమొస్తుంది, దే వస్తుంది. ఏమొస్తుంది, దే. సో అలా ఎందుకు వస్తుంది అంటే, నోబడీ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్. నోబడీ ఏంటి, ఇండెఫినెట్ ప్రొనౌన్. నోబడీ కానీ, రైట్, సంబడి కానీ, ఎనీబడి కానీ, రైట్, ఇలాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనకి ఏ ప్రొనౌన్ రావాలి అంటే దే రావాలి. ఏం రావాలి, దే అనే ప్రొనౌన్ రావాలి. రైట్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు 79. చరణ్ ఈజ్ మెటిక్యులస్ ఇన్ చెకింగ్ హిస్ PhD వర్క్ బిఫోర్ ఇట్స్ సబ్మిషన్. రైట్, ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, చరణ్ ఈజ్ మెటిక్యులస్ ఇన్ చెకింగ్ హిస్ PhD వర్క్ బిఫోర్ ఇట్స్ సబ్మిషన్. సెంటెన్స్ ఏమడుగుతున్నాడు, ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మెటిక్యులస్. ఓకే, మెటిక్యులస్ అనే వర్డ్ యొక్క అప్రోప్రియేట్ మీనింగ్ అంటే సూటబుల్ మీనింగ్. రైట్, సినోనిమ్ అడిగాడు. ఫస్ట్ వన్ స్లోపీ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, స్లోపీ. ఫస్ట్ మనకి మెటిక్యులస్ అంటే ఏంటో తెలియాలి. రైట్, మెటిక్యులస్ అంటే ఏంటిది, కేర్ఫుల్గా ఉండడం. ఏంటిది, బీయింగ్ కేర్ఫుల్. సో దానికి అపోజిట్ కాదు, మనకి సినోనిమ్ అడిగాడు కాబట్టి స్లోపీ. స్లోపీ అంటే ఏంటిది, అపోజిట్ అవుతుంది. ఏమవుతుంది, అపోజిట్. అంటే ఇది కేర్లెస్. ఇది బీయింగ్ కేర్ఫుల్ అయితే ఇది బీయింగ్ కేర్లెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ థారో. ఏమన్నాడు ఇక్కడ, థారో. థారో అనేది కేర్ఫుల్. రైట్, ఇది సూటబుల్ వర్డ్ అవుతుంది, మెటిక్యులస్కి సూటబుల్. సో లెట్స్ సే థర్డ్ వన్ ఆల్సో హఫజర్డ్. హఫజర్డ్ అన్నా కూడా కేర్లెస్ అంటే అపోజిట్, యాంటోనిమ్ అవుతుంది. రైట్, క్యాజువల్. క్యాజువల్ ఈజ్ అంటే ఇది కామన్ అన్నట్టు. రైట్, సాధారణంగా అనే మీనింగ్ వస్తుంది, దానికి సినోనిమ్ కాదు ఇది. థారో అనేది కరెక్ట్ వన్. రైట్, అండ్ కమింగ్ టు 80. షీ ఈజ్ యాజ్ డాష్ యాజ్ హర్ ఎల్డర్ సిస్టర్. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, షీ ఈజ్ యాజ్ డాష్ యాజ్ హర్ ఎల్డర్ సిస్టర్ అంటే ఏంటి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. మనకి ఇందులో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. యాక్చువల్ ఏంటి ఈ సెంటెన్స్ అంటే, రైట్, ఇది ఏం సెంటెన్స్ ఇది అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. రైట్, మనకి తెలుసు యాజ్ మధ్యలో ఏం రావాలి, పాజిటివ్ డిగ్రీ రావాలి. ఏం రావాలి, పాజిటివ్ డిగ్రీ. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఫస్ట్ ఫామ్ రావాలి. ఫస్ట్ ఫామ్ అంటే మోర్ ఇంటెలిజెంట్ అవుతుందా, కాదు, మోర్ అనేది రాకూడదు, ఫస్ట్ ఫామ్ కాదు, ఇది సెకండ్ ఫామ్ ఇది. రైట్, మోస్ట్ ఇంటెలిజెంట్ ఇది కూడా కాదు. ఎందుకు అంటే ఇది మోస్ట్ వచ్చింది అంటే డిగ్రీస్లో థర్డ్ ఫామ్ అంటే సూపర్లేటివ్. ఇది కంపారిటివ్ అయితే సూపర్లేటివ్. సో ఇంటెలిజెన్స్ అనేది కాదు, అడ్జెక్టివ్ కాదు. రైట్, అది నౌన్ అవుతుంది. ఇంటెలిజెంట్ ఇది కరెక్ట్, అడ్జెక్టివ్. మనకు కావాల్సింది ఏంటి, ఇంటెలిజెంట్. షీ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ హర్ ఎల్డర్ సిస్టర్. అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, సో కమింగ్ టు 76 ఏమి ఇచ్చాడు మనకి, రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించిన బిట్ విచ్ ఈజ్ అన్ ఎర్రర్ అంటే ఏ సెంటెన్స్ అనేది కరెక్ట్ అడగడం జరిగింది. 77లో ఏమి అడిగాడు మనకి, ఫైండింగ్ అన్ ఎర్రర్. 78 వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్. 79 రైట్ మనకి సినోనిమ్స్ అంటే మీనింగ్స్ అడగడం జరిగింది. 80లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో కమింగ్ టు 81, ద పొలిటీషియన్ స్పీచ్ ఎంకరేజెస్ ద సిటిజన్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి,
ద పొలిటీషియన్ స్పీచ్ అని ఏమైందట, ఎంకరేజ్ చేసింది, మోటివేట్ చేసింది ఎవరిని, ద సిటిజన్స్. సో ఏం చేయాలి మనం, ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ యాంటానిమ్. ఓకే, అంటే వ్యతిరేక పదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేని యొక్క అంటే ఎంకరేజ్డ్. ఎంకరేజ్డ్ అనే వర్డ్ యొక్క యాంటానిమ్, రైట్, అంటే అపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ హెల్ప్డ్ అంటున్నాడు. ఏమంటున్నాడు, హెల్ప్డ్. హెల్ప్డ్ అంటే రాంగ్ అవుతుంది. సో దేనికంటే ముందు అసలు ఎంకరేజ్ అంటే ఏంటి అంటే గివింగ్ ద సపోర్ట్ ఆర్ గివింగ్ మోటివేషన్, గివింగ్ కాన్ఫిడెన్స్ ఆర్ గివింగ్ ఏమంటారు మనం హోప్, రైట్. ఇలాంటివన్నీ ఎంకరేజ్ యొక్క మీనింగ్ వస్తుంది. అంటే గివింగ్ హోప్ కానీ, గివింగ్ కాన్ఫిడెన్స్ కానీ, గివింగ్ మోటివేషన్ కానీ, గివింగ్ సపోర్ట్ కానీ, ఇవన్నీ ఎంకరేజర్ యొక్క మీనింగ్స్ అవుతుంది. సో దానికి అపోజిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెల్ప్డ్. హెల్ప్డ్ అన్న నథింగ్ బట్ సపోర్ట్ అవుతుంది మళ్ళీ. సో అది రాంగ్. ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్టెడ్ అంటే ఇది కాదు. ఇంట్రెస్టెడ్ అంటే ఏంటి, లైక్ నథింగ్ బట్ క్యూరియాసిటీ. హ్యావింగ్ క్యూరియాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్టెడ్. అది సూటబుల్ కాదు. డిమోరలైజ్, ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఏమవుతుంది, ఇది ఎంకరేజర్కి అపోజిట్. అంటే అది ధైర్యాన్ని ఇవ్వడం అయితే ఇది ధైర్యాన్ని, రైట్, ధైర్యం లేకుండా చేయడం అన్నట్టు. అంటే రైట్, లూజింగ్ ద కాన్ఫిడెన్స్, లూజింగ్ ద హోప్, రైట్, లూజింగ్ ద సపోర్ట్, అవన్నీ మళ్ళీ డిమోరలైజ్డ్కి వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ ఏంటి, అప్రిషియేటెడ్. అప్రిషియేట్ ఈజ్ నథింగ్ బట్ అడ్మైర్డ్, మెచ్చుకోవడం. బట్ అది దానికి సూటబుల్ కాదు కాబట్టి డిమోరలైజ్డ్ ఈజ్ ద అపోజిట్ ఆఫ్ ద ఎంకరేజ్, రైట్. కమింగ్ టు 82. He has been in the blues for the last 1 week. In the blues means అంటే ఇక్కడ మనకి he has been in the blues. సో ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు ఇందులో, రైటా. సో రిలాక్స్ అయ్యాడు, డిప్రెస్డ్, కన్ఫ్యూజ్డ్, ఎగ్జైటెడ్. సో యాక్చువల్గా ఇన్ ద బ్లూస్ అంటే ఏంటి అంటే సాడ్నెస్. ఎప్పటి నుంచి, 1 వీక్. అంటే అతడు 1 వీక్ నుంచి చాలా బాధలో ఉన్నాడు, రైట్. అంటే డిప్రెస్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్. రిలాక్స్డ్ అంటే తప్పు, రైట్. కన్ఫ్యూజ్ రాంగ్. ఎగ్జైటెడ్ ఇది కూడా రాంగ్, రైట్. ఇన్ ద బ్లూస్ అంటే లైక్ ఫీలింగ్ సాడ్, రైట్, ఫీలింగ్ సారో అలాంటివి. 83. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, ఫైండింగ్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఫస్ట్ వన్ చూద్దాం. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్ వీ కుడ్ నాట్ డేర్ టు గో అవుట్, రైట్. మన కంజంక్షన్తో కూడిన సెంటెన్స్ ఇచ్చాడు. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్, రైట్. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్, ఓకే. ఎక్కడ వర్షం పడుతుంది, అవుట్ సైడ్, ఓకే. We could not dare to go out. ఈ సెంటెన్స్ కరెక్టే, రైట్. కమింగ్ టు సెకండ్ వన్. మహిమ is charming as well as hard working girl. ఎస్, మహిమ ఎలాంటి అమ్మాయి అట, ఏ చార్మింగ్ యాజ్ వెల్ యాజ్, రైట్, హార్డ్ వర్కింగ్ గర్ల్. ఇది కూడా కరెక్టే అవుతుంది, రైట్. ఆమె చాలా ఆకర్షణీయంగా, అట్ ద సేమ్ టైం హార్డ్ వర్కింగ్ అంటే కష్టపడే అమ్మాయి, రైట్. థర్డ్ వన్. వైల్ ఐ వాజ్ స్లీపింగ్ బట్ సంబడీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. మనకేమి ఇచ్చాడు ఇక్కడ, వైల్ ఐ వాజ్ స్లీపింగ్, నేను ఎప్పుడైతే పడుకుంటున్నానో ఏమైంది, సంబడీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ అంటే అది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమిచ్చాడు, మళ్ళీ కంజంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే హియర్ వన్ కంజంక్షన్ అండ్ హియర్ వన్ కంజంక్షన్ మీన్స్, సో వన్ సెంటెన్స్ అంటే when we are giving 2 clauses, right, framing the 2 clauses, it should be joined by the one conjunction. అంతేగాని 2 conjunctionsలో మనం ఆ క్లాజెస్ని జాయిన్ చేయరాదు, రైట్. we should not connect. సో అందువల్ల ఇది రాంగ్ అవుతుంది. సో లెట్స్ సీ ద ఫోర్త్ వన్ ఆల్సో. they did not work seriously so they had not been paid. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, they did not work seriously అంటే వాళ్ళు did not అంటే పాస్ట్, సింపుల్ పాస్ట్లో వాళ్ళు సీరియస్గా పని చేయలేదు. సో ఇక్కడ ఏమొచ్చింది కంజంక్షన్, సో దే హ్యాడ్ నాట్ బీన్ పెయిడ్, హ్యాడ్ నాట్ బీన్ పెయిడ్ అంటే అది కూడా పాస్ట్ టెన్సే కాబట్టి ఇది కరెక్టే అవుతుంది. అంటే విచ్ ఈజ్ ద రాంగ్ వన్ అంటే థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. కమింగ్ టు 84. యువర్ కండక్ట్ సర్ప్రైజెస్ మీ. ప్యాసివ్ వాయిస్ ఫర్ ద గివెన్ సెంటెన్స్ అంటే మనకి ఒక సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. సో ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ ఈ సెంటెన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. యువర్ కండక్ట్ సర్ప్రైజెస్ మీ, ఏమి ఇచ్చారు ఇక్కడ, యువర్ కండక్ట్ సర్ప్రైజెస్ మీ అంటే ఏంటి, ఇక్కడ V1 ప్లస్ ఎస్ ఇచ్చాడు. V1 ప్లస్ ఎస్ అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇది సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో నుంచి మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకోవాలి. సో మీ అనేది ఏ విధంగా మారుతుంది, ఐగా మారుతుంది, రైట్. ఐగా మారింది, ఓకే, రైట్. ఐ ఈజ్ కరెక్ట్ వన్. మరి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వాజ్ ఇచ్చాడు. సో వాజ్ వస్తుందా మనకి, రాదు. ఎందుకు అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉన్నది కాబట్టి మనకి ఐ తర్వాత ఏం రావాలి, యామ్ రావాలి. యామ్ ప్లస్ V3 రావాలి, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. యామ్ ప్లస్ V3 కాకుండా వాజ్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. సెకండ్ వన్, ఐ హ్యావ్ బీన్ సర్ప్రైజ్డ్. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ హ్యావ్ బీన్ అనేది రాదు, ఎందుకంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇచ్చాడు, రైటా. సో అది రాంగ్ అవుతుంది. హ్యావ్ బీన్ అనేది నాట్ సూటబుల్.
అండ్ థర్డ్ వన్, ఐ ఆమ్ బీయింగ్ సర్ప్రైజ్. ఐ ఆమ్ అనేది కరెక్ట్ అయితే బీయింగ్ అనేది రాంగ్. ఎందుకు అంటే V4లో ఉంటే మాత్రమే బీయింగ్ రావాలి. మనకి ఇక్కడ V4 లేదు కాబట్టి బీయింగ్ అనేది ప్యాసివ్ వాయిస్లో రాదు. ఫోర్త్ వన్, ఐఎమ్ సర్ప్రైజ్ బై యువర్ కండక్ట్. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? ఐ ఆమ్ సర్ప్రైజ్ బై యువర్ కండక్ట్, ఇది కరెక్ట్. ఐ యామ్ ఆక్సిలరీ ప్లస్ V3 అండ్ బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. యువర్ కండక్ట్ అంటే సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారింది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఐ యామ్ సర్ప్రైజ్ బై యువర్ కండక్ట్. కమింగ్ టు 81 ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? యాంటోనిమ్స్, అపోజిట్స్ ఇవ్వడం జరిగింది, రైట్. సో కమింగ్ 82 ఏమో రైట్ ఫ్రేజ్ యొక్క మీనింగ్ అడగడం జరిగింది. 83 వచ్చేసి మనకి కంజంక్షన్స్ బిట్ విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. మనకి గుర్తుపెట్టుకోండి, 2 సార్లు కంజంక్షన్ వస్తే అది రాంగ్ అవుతుంది. 84లో మనకి యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని చెప్పాడు, రైట్. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. అండ్ సో వాట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ద వ్యూయర్స్ దట్ అంటే మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్స్ని గెట్ చేసి రైట్ దాన్ని మనకి ఫార్వర్డ్ చేసుకోకండి. ఎందుకంటే యూ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇంగ్లీష్ అంటే ఒకసారి ఒక వీడియో చూసినప్పుడు అందులో వచ్చిన కాన్సెప్ట్ అని మళ్ళీ ఒక దాంట్లో రాకపోవచ్చు, మళ్ళీ మీకు రివిజన్ చేసే అంత టైం కూడా దొరకకపోవచ్చు. సో మనం ఏం చేయాలి అంటే రఫ్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ని రఫ్గా రాయడం చేస్తా అంటే నోట్ డౌన్ చేసుకోండి. అంటే మీకు టైం దొరికినప్పుడల్లా దాన్ని రివైజ్ చేస్తూ ఉంటే రైట్ యూ డోంట్ నీడ్ టు గో ఫర్ దట్ ఫార్మాట్ ఆర్ దట్ స్ట్రక్చర్ అగెయిన్. సో మళ్ళీ నెక్స్ట్ పాయింట్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో వచ్చినా కూడా ఆ స్ట్రక్చర్ని చూసి మీరు ఈజీగా గెస్ చేయవచ్చు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, నేను ఇంకా ఏం సజెస్ట్ చేస్తానంటే యాజ్ ఎ టీచర్ మీరు టెట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే యు ఆర్ నథింగ్ బట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీచర్ పోస్ట్. సో మనం టీచర్ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఇప్పుడున్న జనరేషన్లో వితౌట్ ఇంగ్లీష్ సో వీ కెనాట్ సర్వైవ్. ఇంగ్లీష్ లేకుండా మనం సర్వైవ్ కాలేము. సో ఏంటి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. సో అలాంటప్పుడు నేర్చుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి, టెట్ అనేది ఎవ్రీ 6 monthsకి ఇస్తున్నాడు కాబట్టి నేర్చుకునే కాన్సెప్ట్ని ఒకసారి మనం నోట్ డౌన్ చేసుకుంటే మళ్ళీ టెట్ వచ్చినప్పుడు మన మార్క్స్ ఆ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ నోట్స్ని రివైజ్ చేసినా సరిపోతుంది, రైటా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, రైటా. థ్యాంక్ యూ ఆల్.